తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. ఇగో ఇక్కడ ఒక ఆయన పాట పాడుకుంటా కూర్చుండుగా గాయన్నే పింకు. పాపం ఆ లోళ్ళు ఏడుస్తుండ్రు కదా, కొడుకు కోసం ఏండ్ల తరబడి దేవులాడి అలసిపోయిండ్రట. మళ్ళా గా మాత్రం బాధ ఉండదా? ఇక దొరకడాని ఆశలు వదులుకొని వాళ్ళ బతికేందో వాళ్ళు బతుకుతుర్రు. కాకపోతే ఎన్నటికైనా అలా కొడుకు వస్తాడని నమ్మకం పెట్టుకురు. ఇట్లనే పోయిన నెల వాళ్ళకో ఫోన్ కాల్ వచ్చింది. మీ కొడుకు పింకును చూసినాం, అమేతికి వస్తుండంట అని చెప్పిర్రు. ఇక భానుమతి రాతిపాలు ఇద్దరు అమేతికి పోయిర్రు. సన్యాసేషంలో ఉన్న ఒక ఆయనను చూసి మా కొడుకే, పుట్టుమచ్చలను చూసి గుర్తుపట్టినాం అని అన్నారట. ఇన్నేళ్లకు నా కొడుకు వచ్చిండు అని ఆ లోలు మస్తు మురిసిపోయిండ్రిగా. మళ్ళా ఎటువోకు ఈడనే ఉండు బిడ్డ అని బతిమాలితే, జార్ఖండ్ లో ఒక ఆశ్రమంలో ఉంటున్నా, జన్మనిచ్చిన తల్లి చేతుల మీదుగా భిక్ష తీసుకుంటేనే సన్యాస దీక్ష విరమిస్తేందుకు అవకాశం ఉంటదని చెప్తే ఊరోళ్ళందరి కాడ 13 క్వింటాల ధాన్యం అడుక్కొని ఇచ్చింది. కొన్ని పైసలు, ఒక స్మార్ట్ ఫోన్ కూడా కొనిచ్చిందట. అటెనక దినాం ఫోన్ చేసేటోడట. ఇంటికి రావాలని ఉంది గాని ఆశ్రమంలా 11 లక్షల రూపాయలు కడితేనే రానిస్తారట అని చెప్పేసరికి ఉన్న జాగా అమ్మి వచ్చిన పైసలను మనోనికి పంపించారు. అయినా గాని రారా బాబా అని మొత్తుకుంటే రేపొస్తా మాపొస్తా, ఇంకా పైసలు ఖర్చు అయ్యేటట్లున్నాయి, ఇక్కడ రానిస్తలేరు అనేవేవో కథలు చెప్తుండట. ఇక మనోన్ మీద ఊరోళ్ళకి డౌట్ వచ్చి పోలీసులకు చెప్తే వాళ్ళు మొత్తం బండారాన్ని బయట పెట్టిండ్రు. అసలు మనోడు పింకునే కాదట, ఇట్లా జనాల గురించి వాళ్ళ వీక్నెస్ గురించి తెలుసుకొని డ్రామాలాడి పైసలు వసూలు చేస్తాడట. అట్లా వీళ్ళు బుక్ అయినరు. ఎట్లుంది కథ? అందుకే మీరు కూడా జర పైలంగా ఉంటే మంచిది.